సో మనకి నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే ఈ ఫిల్టర్స్ లో సార్ట్ అనే కమాండ్. సో బేసిక్ గా ఈ సార్ట్ కమాండ్ ఏంటి అంటే అవుట్పుట్ ని న్యూమరికల్ గానీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో మనకి చూపిస్తుంది అనమాట. అవుట్పుట్ ని అంటే ఒక నెంబర్ వైజ్ గా కానీ ఆల్ఫాబెట్ వైజ్ గా కానీ మనకి డిస్ప్లే చేస్తుంది ఈ సార్ట్ కమాండ్. సో ఈ సార్ట్ కమాండ్ ఏంటి అంటే నా దగ్గర ఒక 1 అనే ఫైల్ ఉంది. సో ఫస్ట్ మనం ఈ ఫోల్డర్ లో లిస్ట్ తీసుకుంటే 1 2 సంథింగ్ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో నేను సార్ట్ అని ఇచ్చి డబ్ల్యూ ఫైల్ తీసుకుంటే ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ నాకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి బేసిక్గా ఏం అర్థం కాలేదు. సో మనం ఒక కమాండ్ ని తీసుకున్నాం, క్యాట్ అని చెప్పేసి మనం క్రియేట్ చేయాలి కదా. సంథింగ్ ఒక 3 అనే ఫైల్ తీసుకున్నాను నేను. వీటిలో కొన్ని యాడ్ చేయమని చెప్తున్నాం. సో ఫస్ట్ 1 అని చెప్పి లైన్ ఎక్స్ 2 అని చెప్పి వెల్కమ్ 3 అని చెప్పి హాయ్ 5 అని చెప్పేసి లార్న్ 4 అని చెప్పేసి నేను ఓకే ఓకే ఇవి నేను ఇచ్చి సేవ్ చేశాను. సో ఏంటంటే నేను 3 అనే ఫైల్లో కొంచెం మ్యాటర్ యాడ్ చేసి సేవ్ చేశాను. ఇంతవరకు ఓకే. సో నాకేంటంటే సార్ట్ వైజ్ కావాలి. సో మనం క్యాట్ కమాండ్ తో ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మనకున్న ఫైల్ యాజ్ ఇట్ ఈస్ గా డిస్ప్లే అవుతుంది. బట్ ఈ సార్ట్ కమాండ్ వల్ల యూజ్ ఏంటయ్యా అంటే చూద్దాం. సార్ట్ -h మన ఫైల్ ఏంటి 3 అనే ఫైల్. సో దాన్ని ఎంటర్ చేస్తే లైనక్స్ వెల్కమ్ 5 ఫైల్ అంటే బేసిక్ గా ఇది ఒక లిస్ట్ వైజ్ అంటే న్యూమరిక్ రిప్రజెంటేషన్ లో కానీ లేదంటే మనకి ఒక ఆల్ఫాబెటిక్ రిప్రజెంటేషన్ లో కానీ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ కమాండ్ అనేది ఇక్కడ హెచ్ తో ఆర్డర్ వైజ్ లో నెంబర్ వైజ్ గా తీసుకుంది. ఇది సార్ట్ కమాండ్ అన్నమాట. సో ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనం హెచ్ కాకుండా డి కమాండ్ తీసుకుందాం. ఈ డి కమాండ్ తో ఏం చెప్తుంది, సేమ్ ఆర్డర్ వైజ్ గా ఇస్తుంది, అంటే సిరీస్ వైజ్ గా. ఈ సార్ట్ హెచ్ అయినా సార్ట్ డి అయినా మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమరిక్స్ ఆర్ ఆల్ఫాబెట్ అంటే ఒక ఆర్డర్ లో ఇస్తుంది అనమాట. సార్ట్ అనేది ఏంటంటే సెట్ చేస్తుంది ఒక ఆర్డర్ లో. సో ఇది సార్ట్ కమాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ మన ఫైల్లో ఏమైనా ఒక ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నా అంటే డూప్లికేట్ వర్డ్స్ ఉన్నా కానీ వాటిని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. సపోజ్ నేను క్యాట్ లోనే ఈ ఫైల్లో ఆల్రెడీ ఫ్రీ లేదని కొన్ని ఉన్నాయి కదా, దానికి యాడ్ చేద్దాం. సో 4 ఏంటంటే ఫ్రీ, 5 ఏంటంటే అని చెప్పేసి 6 నేను ఇప్పుడు చెప్తున్నాను, 6 అని పెట్టాను. సో సేవ్ చేసాం. ఇప్పుడు ఈ 3 ఫైల్ చాలా ఉన్నాయి. సో నేను క్యాట్ అని చెప్పేసి 3 ఓపెన్ చేస్తే నా దగ్గర కనిపిస్తున్న మొత్తం ఇవి. సో ఇప్పుడు ఏంటంటే మనం క్లియర్ చేసేయాలి, డూప్లికేట్ ఉన్నవి క్లియర్ చేయాలి. సో ఎట్లా అంటే సార్ట్ అని చెప్పేసి మనం -u అని చెప్తాం. యు అని చెప్పి 3 కమాండ్ ఇచ్చేస్తే అంటే మన కమాండ్ సార్ట్ అయిపోతుంది ఇక్కడ. అంటే వీడు ఎట్లా సార్ట్ చేసుకున్నాడు, 5 అనేది లెర్న్, 5 అనేది లెర్న్. ఈ ఫ్రీ అనేది ఎట్లా వచ్చిందంటే మనకి 4 ని ఫ్రీ, స్పేస్ లేకుండా 4 డాట్ ఫ్రీ వచ్చింది. సో అందుకని వీడు ఫ్రీ అన్నాడు. అంటే మనం ఎంటర్ చేసేటప్పుడు ఫైల్ ని ఒక న్యూ లైన్ లో నుంచి ఎంటర్ చేయాలి. సో వీడికి కనిపించింది ఏంటంటే 5 అనే లెర్న్ అనేది డూప్లికేట్ గా కనిపించింది. సో దాన్ని రిమూవ్ చేశాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే రిమూవ్ చేయడానికి ఎక్స్ట్రా థింగ్స్ ని మనం ఎట్లా యూజ్ చేస్తామంటే సార్ట్ అని చెప్పేసి మన ఫైల్ నేమ్ ఇస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ కమాండ్ లో సార్ట్ కమాండ్ వేసేసి కొన్ని మనం తీసేసాం, అంటే డూప్లికేట్ వర్డ్స్ ని మనం రిమూవ్ చేస్తున్నాం. సో ఫస్ట్ సపోజ్ ఈ క్యాట్ 3లోనే ఎంటర్ కొట్టి మనం 4 డాట్ సంథింగ్ ఇందాక ఫ్రీ అని యాడ్ చేసాం. సో మళ్ళీ 4 డాట్ ఫ్రీ అని యాడ్ చేసాం. 4 డాట్ ఫ్రీ. ఓకే సేవ్ చేసాం.
ఇప్పుడు మనం క్యాట్ కమాండ్ చూస్తే మనకి ఎన్ని వచ్చినాయి, చాలా స్పేసులతో 444 అని ఇవి ఎక్స్ట్రా వచ్చినాయి ఈ లాస్ట్ లో. సో మనం ఏంటి, సార్ట్ కమాండ్ యూజ్ చేసి డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తున్నాం. సో ఎంటర్ కొడితే బేసిక్ గా ఇవి చూపించాలి నాకు, కానీ చూపించకుండా రిమూవ్ అయిపోయి ఇక్కడ వరకు చూపిస్తుంది. అంటే సార్ట్ అనేది ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ ఆర్డర్ లో డూప్లికేట్స్ కూడా రిమూవ్ చేసేసి మనకి అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. ఇది సార్ట్ కమాండ్. సో ఈ ఫిల్టర్ కమాండ్స్ లో మనకి నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే కట్ కమాండ్. ఈ కట్ కమాండ్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఒక యూజర్ నేమ్ ఉంది, సంథింగ్ యూజర్ కాలన్ సంథింగ్ జేమ్స్, తర్వాత పాస్వర్డ్ ఒకటి ఉంది, పాస్వర్డ్ కాలన్ జేమ్స్, అంటే యూజర్ నేమ్ జేమ్స్, పాస్వర్డ్ జేమ్స్ అని రెండు ఉన్నాయి. ఒక కాలన్ తో నేను వాటిని సపరేట్ చేస్తున్నాను. సో ఈ కట్ కమాండ్ యూస్ చేసి నేను ఏం చేయొచ్చు అంటే, ఆ కాలన్ అనే కమాండ్ ఉంది కదా, ఆ కాలన్ నుంచి నెక్స్ట్ నేను కట్ చేస్తున్నాను అనమాట. సో మనం క్యాట్ అనే కమాండ్ తీసుకొని ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ 4 లో ఏంటంటే నేను 1 అనేది పెట్టుకొని 1 2 2 3 కి 3 4 కి 4 అని ఇచ్చి సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నా క్యాట్ కమాండ్ లో అంటే నా ఫైల్ లో ఏముంది, 1 1 2 2 3 3 4 అని నార్మల్ గా ఒక ఫైల్ లో ఒక డేటా నేను ఇన్పుట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ కట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, కట్ అని యూజ్ చేసి -d అంటాం. బేసిక్ గా ఈ -d ఏంటంటే ఆ, ఇది ఒక డెలిమీటర్ అన్నమాట. ఈ డెలిమీటర్ ఏంటంటే అక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అని. సో ఆ, ఈ F1 బేసిక్ గా F1 ఏంటంటే అక్కడ నుంచి కట్ చేసి స్టార్ట్ చేస్తుంది, అంటే ఫస్ట్ నుండి. సో మన ఫైల్ నేమ్ ఏంటి అంటే 4. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే కట్ కమాండ్ యూస్ చేసి ఒక డెలిమీటర్ దగ్గర నుంచి కాలన్ ఇచ్చాం. ఈ కాలన్ స్పెసిఫికేషన్ ఏంటయ్యా అంటే, ఈ కాలమ్ దగ్గర నుంచి కట్ అవ్వమని చెప్తున్నాం. సో ప్రింట్ అవుతుంది అనమాట F1 నుండి. సో ఎంటర్ కొడితే మనకి 1 1 2 2 2 3 3 అని తీసుకుంటే ఫైల్ అనేది మనకి అవుట్పుట్ ఎట్లా వచ్చింది అంటే, ఈ కాలన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కట్ అయిపోయింది అనమాట మ్యాటర్. ఓకే, సపోజ్ నేను క్యాట్ కమాండ్ తో ఇంకొక ఫైల్ తీసుకున్నా, లైవ్. ఈ ఫైల్లో నేను జేమ్స్ దుర్గారావు కామా తీసుకొని ఇప్పుడు నేను కొత్త మ్యాటర్ రాస్తున్నా. హాయ్ హలో హౌ ఆర్ యూ. సో ఇది నా డేటా, నేను ఇట్లా డేటా ఒకటి రాసుకున్నాను. సో ఇప్పుడు ఈ క్యాట్ కమాండ్ తో మనం ఏం చేయొచ్చు అంటే, సారీ, కట్ కమాండ్ తో కట్ అని చెప్పేసి మైనస్ డి ఏంటంటే డెలిమీటర్ అంటాం. అంటే ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ ప్లేస్ చేయొచ్చు. సో నా ఫైల్లో కామా అనే ఆప్షన్ ఉంది. సో నేను కామా యూస్ చేసుకొని, సో స్పేస్ ఈ F1 ఏంటంటే ఈ కామా తర్వాతది వర్క్ చేయమని చెప్తున్నాం మనం. సో మన ఫైల్ నేమ్ ఏంటి 5. సో ఎంటర్ చేస్తే కామా దగ్గర నుండి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ అయిపోయింది. కామా అంత వరకే మనకి డిస్ప్లే అయిపోయింది అనమాట. సో ఈ కట్ కమాండ్ ఎందుకు అంటే పర్టికులర్ గా నెక్స్ట్ వచ్చే ఈ డెలిమీటర్ నుంచి ఆ మ్యాటర్ ని కట్ చేయమని చెప్తున్నాను. సో ఈ సింబల్ ఏంటంటే డెలిమీటర్ తర్వాత నెక్స్ట్ వచ్చే దాన్ని కట్ చేయమని చెప్తున్నాం. ఈ కామా తర్వాత వచ్చేది స్లాష్ దగ్గర నుంచి వచ్చేది మొత్తాన్ని కట్ చేయమని చెప్తున్నాం. సో కట్ కమాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం, సో నెక్స్ట్ ఆన్వర్డ్స్ అనేది కట్ చేయమంటాను. ఇక్కడ డెలివరీ మీటర్ అంటే డెలిమీటర్ అంటాం దీన్ని. సో ఇది మనకి మెయిన్ అనమాట. కట్ ఎందుకు అంటే నీడ్ మనకి ఎంతైతే ఉందో దాన్ని యూస్ చేసుకుని మీరు అది తీసేస్తాను. సో మనకి ఈ ఫిల్టర్ కమాండ్స్ లో నెక్స్ట్ ఏంటి అంటే సెడ్ కమాండ్ అంటారు, SED. సో ఈ సెడ్ కమాండ్ ఏంటి అంటే స్ట్రీమ్ ఎడిటర్ అనమాట. సో బేసిక్ గా ఈ స్ట్రీమ్ ఎడిటర్ ఏంటి అంటే మనకి ఇచ్చిన అవుట్పుట్ ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొన్ని ఫైల్స్ తో చేంజ్ చేసుకోవచ్చు, కొన్ని నేమ్స్ తో, కొన్ని వర్డ్స్ తో. ఇది
క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి వచ్చిన అవుట్పుట్ ని మాత్రమే చేంజ్ చేయగలం. లోపల ఎగ్జిస్టింగ్ ఫైల్, ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో అందులో ఉన్న అవుట్పుట్ ని చేంజ్ చేయలేం. మనకు కనిపించే అవుట్పుట్ లోనే చేంజ్ చేస్తున్నాం, ఫైల్లో మాత్రం చేంజ్ అవ్వద్దు. సో ఒక కమాండ్కి వెళ్దాం. క్యాట్ అని చెప్పేసి నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా 6. సో బేసిక్ గా 6 లో నేను కొన్ని డేటా రాసుకుంటున్నాను. 1 2 3 4 5 6. ఇది నా డేటా. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు నా డేటాలో నేనేం చేస్తానంటే, సెట్ ఎందుకు అంటే రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ని నేను లోపలికి వెళ్ళి ఎడిట్ చేయకుండా ఇక్కడ నేను సేవ్ అంటే ఎడిట్ చేసుకోవడానికి. సో సెడ్ అనే కమాండ్ యూస్ చేసినాను. సో ఎస్ అంట. సో బేసిక్ గా ఎస్ ఎందుకు అంటే సెర్చ్ చేస్తుంది అనమాట. ఏ వర్డ్? నా దగ్గర 1 అనే వర్డ్ ఉంది. సో టాప్ లో 1 ఉంది, దాన్ని తీసేసి అంటే నేను ఏ వర్డ్ అయితే చేంజ్ చేయాలో ఆ వర్డ్ ని తీసేసి ఏ వర్డ్ ఇవ్వాలి, నేను 10 అనే వర్డ్ ఇవ్వాలనుకుంటున్నాను 1 ప్లేస్ లో. సో జీ అనేది రిప్లేస్ కోసం అన్నమాట. సో ఇచ్చేసి ఏ ఫైల్లో ఉంది, 6 అనే ఫైల్లో ఉంది, ఎంటర్ చేశా. సో చూడండి, నేను 1 అనే దగ్గర 10 అనే అంటే నేమ్ తో డిస్ప్లే అవ్వాలని చెప్పాను. సో ఇచ్చేసింది. సో మళ్ళీ సెడ్ అనే కమాండ్ యూస్ చేసి ఎస్ అంటే సెర్చ్ అన్నమాట. అంటే సెర్చ్ చేస్తుంది ఇది. బేసిక్ గా ఎస్ ఫర్ ఏంటంటే సెర్చింగ్. లేదంటే సెర్చ్ చేసి ఏం సెర్చ్ చేయాలి, మన దగ్గర ఉన్న ఫైల్ ఏంటి, ఈ ఫైల్లో నా దగ్గర 2 అనే వర్డ్ ఉంది. ఆ 2 అనే వర్డ్ ని నేను ఏ వర్డ్ తో చేంజ్ చేయాలి, సంథింగ్ నేను 9 అనే వర్డ్ తో చేంజ్ చేయాలి. చేంజ్ చేసి ఈ 9 అనే వర్డ్ ఏం చేయాలి అంటే రీప్లేస్ అంటే జీ అంటే ఎడిటింగ్ అన్నమాట. తీసుకొని ఏ ఫైల్లో ఉంది అయ్యా అంటే 6 అనే ఫైల్లో ఉంది. సో ఎంటర్ కొడితే నా దగ్గర 2 అనేది 9 అయిపోయింది. బట్ మనం ఎప్పుడైతే క్యాట్ కమాండ్ తో 6 అనే ఫైల్ ఓపెన్ చేసామో రియల్ డేటా అనేది చేంజ్ అవ్వదు. అంటే రియల్ డేటా చేంజ్ అవ్వదు. ఇప్పుడున్న ఏదైతే డేటా ఉందో అంటే అవుట్పుట్ ఫైల్ మాత్రమే చేంజ్ చేయగలం ఈ సెడ్ కమాండ్ యూస్ చేసి. సో ఇదేంటంటే ఎడిటర్ అన్నమాట, సెర్చ్ ఎడిటర్. ఈ ఎస్ఈడి స్టాండ్ ఏంటంటే స్ట్రీమ్ ఎడిటర్ అంటాం దీన్ని. అంటే స్ట్రీమింగ్ గా, అంటే స్ట్రీమింగ్ అంటే ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ మాత్రమే చేంజ్ చేయగలం, ఒరిజినల్ ఫైల్ ని మనం చేంజ్ చేయలేం అనమాట. సో ఈ ఫిల్టర్ కమాండ్స్ లో ఇవి మెయిన్ మనకి. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే సెడ్ కమాండ్ ఒకటి, తర్వాత కట్ కమాండ్ ఒకటి నేర్చుకున్నాం, తర్వాత సార్ట్ కమాండ్ నేర్చుకున్నాం SORT, తర్వాత టైల్ కమాండ్ నేర్చుకున్నాం, హెడ్ కమాండ్ నేర్చుకున్నాం, తర్వాత లెస్ మోర్ కమాండ్స్ నేర్చుకున్నాం. ఈ ఫిల్టర్ కమాండ్స్ లో ఇవి మెయిన్ అన్నమాట. ఇవి కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఈ కమాండ్స్ గ్రిప్ ఉంటే ఫ్యూచర్ బెటర్ ఉంటుంది అన్నమాట.